దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను గుర్తించడము, పట్టుకోవడము, వాళ్ళని జైళ్లలో వేయటం, అక్కడి నుంచి బంగ్లాదేశ్కి తరలించటము చాలా వేగవంతంగా జరుగుతోంది. ఈ సంవత్సరం ఇప్పటికే 2200 మందిని వాళ్ళ పత్రాల్ని పరిశీలించి అవన్నీ ఫేక్ అని తేలిన తర్వాత బంగ్లాదేశ్కి తిప్పి పంపించడం జరిగింది. మన దేశంలో జైళ్లలో ఉంచలేదు, ఏకంగా సరిహద్దు దాటించేయటం జరిగింది. ఈ పని ఎంత వేగంగా జరుగుతుందో తెలుసుకోవాలంటే నిజానికి 2022లో మన దేశం ఢిల్లీ నుంచి పంపించినటువంటి బంగ్లాదేశీ చొరబాటుదారుల సంఖ్య కేవలం 50. 2023లో 5గురిని మాత్రమే పంపించగలిగారు. 2024 అంటే గత సంవత్సరము 14 మందిని పంపారు. కానీ ఈ సంవత్సరము ప్రభుత్వము ఒక పెద్ద ఆపరేషన్ను నిర్వహించి దేశవ్యాప్తంగా వేలాది మందిని, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి అనేక రాష్ట్రాల నుంచి చొరబాటుదారులని, బంగ్లాదేశీ చొరబాటుదారులని వెనక్కి పంపించేస్తోంది. ఒక్క ఢిల్లీ నుంచే ఈ ఒక్క సంవత్సరంలో 2200 మందిని పంపించేయటం జరిగింది.